హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి శిశు వికాస అవగాహన సిద్ధాంతాల గురించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఒక వస్తువు ఆకారం మార్చినా, పరిస్థితి మారినా దాని గుణాలు మారవు. ఈ విషయాన్ని పియాజే ప్రకారం ఏమంటారు? ఆన్సర్ కన్సర్వేషన్. వ్యక్తి తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకోవడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి? ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. కార్ల్ రోజర్స్ ఏ వాదాన్ని కేంద్రంగా చేసుకుని తన స్వీయ వికాస సిద్ధాంతంను ప్రకటించాడు? ఆన్సర్ మానవతావాదం. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్గా ఎవరిని చెప్పుకుంటారు? ఆన్సర్ చోమ్స్కీ. ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువును నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగినప్పుడు ఉన్నాడు అని, మీ అన్నయ్యకి తమ్ముడున్నాడా అని అడిగినప్పుడు లేడు అని సమాధానం చెప్పెను. ఇది ఏ దశకు చెందినది? ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. ఎరిక్సన్ వ్యక్తి జీవితకాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు? ఆన్సర్ 8. మొరాలిటీ అనే ఆంగ్ల పదం మొవీర్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆన్సర్ లాటిన్. ఎవరి సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది? ఆన్సర్ వైగాట్స్కీ. శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం అనేది పియాజే ప్రకారం డాష్. ఆన్సర్ సంశ్లేషణం. వ్యక్తి లక్షణాంశాలను నిర్ధారణ చేసేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ జన్యువులు. కోల్బర్గ్ వికాస సిద్ధాంతంలో స్థాయిలు మరియు దశలు ఎన్ని? ఆన్సర్ 3 స్థాయిలు 6 దశలు. కుక్కను చూసిన రాము అనే విద్యార్థి గాడిదను చూసి అది కూడా కుక్క అనడం ఏది? ఆన్సర్ సాంశీకరణం. విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అనుగుణ్యత. శిశువు వస్తుస్థిరత్వం అనే భావనను ఏ దశలో నేర్చుకుంటాడు? ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. ఏ దశలో ఏ విధమైన నైతిక విలువలు కానీ అంతరాత్మ ఉండదు? ఆన్సర్ శైశవ దశలో. శిశువు దృష్టి తన సొంత శరీరం నుండి వస్తువులపైకి ఎప్పుడు మారుతుంది? ఆన్సర్ 4 నుండి 8 నెలల మధ్య. ఏ దశలో స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా
పిల్లల్లో కనబడుతుంది. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో ఎన్నో వంతు? ఆన్సర్ 1/4 వంతు. ఈ క్రింది వాటిని పియాజే వికాస దశలతో జతపరచుము. ఆన్సర్ ఇంద్రియ చాలక దశ 0 నుండి 2 సంవత్సరాలు, పూర్వ ప్రచాలక దశ 2 నుండి 7 సంవత్సరాలు, మూర్త ప్రచాలక దశ 7 నుండి 11 సంవత్సరాలు, అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల పైన. సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కుటుంబం. 1932 సంవత్సరంలో చెవిటి మూగ పిల్లలపై పరిశోధన చేసిన వారెవరు? ఆన్సర్ గుడెనో. ఎవరి ప్రకారం వ్యక్తిని మానవునిగా తీర్చి ప్రక్రియే సాంఘిక వికాసం? ఆన్సర్ గ్యారెట్. హోంవర్క్ చేయని 5వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించినాడు. అప్పటి నుండి విద్యార్థి హోంవర్క్ చేయకుండా ఉండడం మంచిది కాదు అని తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో ఉన్నట్టు? ఆన్సర్ పూర్వ సంప్రదాయ స్థాయిలో. వ్యక్తి పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో ప్రతిచర్యలను జరుపుతూ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునే చురుకైన పాత్రను పోషిస్తాడు అని అన్నవారెవరు? ఆన్సర్ జీన్ పియాజే. ఎవరి సిద్ధాంతంను సామాజిక సాంస్కృతిక దృక్పథమని అంటారు? ఆన్సర్ వైగాట్స్కీ. పియాజే సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏమని తెలిపాడు? ఆన్సర్ స్కీమాటా. ఏ దశలో ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం జరుగుతుంది? ఆన్సర్ పూర్వ ప్రచాలక దశలో. చోమ్స్కీ ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసులో భాషా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ 3 నుండి 10 సంవత్సరాల వయసులో. పులి కడుపున పులే జన్మిస్తుంది అనే సామెత మెండల్ ప్రకారం ఏ సూత్రానికి సంబంధించింది? ఆన్సర్ సారూప్య సూత్రం. ఎరిక్సన్ ఏ సిద్ధాంతంను అనుసరించి తన సిద్ధాంతంను ప్రకటించాడు? ఆన్సర్ మనోవిశ్లేషణవాదం. మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఏ వికాస నియమంకి చెందును? ఆన్సర్ వికాసం క్రమానుగతమైనది. ఈ క్రింది వాటిలో ఏ సిద్ధాంతం సార్వజనీనంగా ఆమోదం పొందింది?
ఆన్సర్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఉద్వేగాలపై ప్రయోగాలు చేసిన వారెవరు? ఆన్సర్ బ్రిడ్జన్. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమని చెప్పవచ్చు? ఆన్సర్ పరిసరం. ఎవరి ప్రకారం సామూహిక ప్రమాణాలకు సాంప్రదాయ విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవడమే సామాజికీకరణం? ఆన్సర్ ఫ్రీమన్ షావెల్. చోమ్స్కీ ప్రతిపాదించిన దృక్పథం లేదా వాదం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నేటివిటీవాదం లేదా స్థానిక దృక్పథం. కోల్బర్గ్ ఏ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్త? ఆన్సర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం. జీన్ పియాజే ఏ దేశస్థుడు? ఆన్సర్ స్విట్జర్లాండ్. వైగాట్స్కీ ప్రకారం పిల్లల్లో ఉన్న సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశల్లో జరుగుతుంది? ఆన్సర్ 2 దశల్లో. ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతంలోని విషయాలను జతపరచుము. ఆన్సర్ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, కౌమార దశ. సన్నిహితత్వం, ఏకాంతం, పూర్వ వయోజన దశ. ఉత్పాదకం, స్తబ్దత, మధ్య వయోజన దశ. సమగ్రత, నిరాశ, పరిపక్వత దశ. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.